వీళ్ళ ఎలక్ట్రిక్ మషిన్ తీసుకువచ్చి బ్రేక్ చేయడం జరిగింది. దీని మీద మనమే వెంటనే స్పెషల్ టీమ్స్ అని అన్ని హెడ్ క్వార్టర్స్ నుంచి సపోర్ట్ ఇచ్చేంత డిటెక్షన్ కోసం ట్రై చేసాము. డిటెక్షన్ కూడా జరిగింది. దీంట్లో 4 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 జువెనైల్ ఉన్నారు. 2 విజయ్ పాల్ అండ్ షేక్ వల్లి, ఈ 2 ఎర్రగుంట్ల నేటివ్, వీళ్ళ లోకల్లే ఉన్నారు. వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ద్వారా మనమే 210 grams బంగారం ఇప్పుడే రికవరీ చేయడం జరిగింది. దాదాపు 36 lakhs వాల్యూ ఉంది ఈ బంగారం అంతా. అండ్ ఈ ఫోన్స్ కొన్ని సీజ్ చేయడం జరిగింది. ఆఫెన్స్ చేసిన టైంలో వీళ్ళు వాడిది ఎలక్ట్రిక్ మషిన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఇంతకుముందే పెట్టి ఆఫెన్సెస్ ఉన్నాయి. ఇంత పెద్ద క్రిమినల్ రికార్డ్ ఏం లేదు, కానీ పెట్టి క్రిమినల్స్ ఉన్నారు. వీళ్ళకి ఏమీ పని లేదు, ఎంప్లాయ్మెంట్ ఏం లేదు, అంతా రెక్కి చేసి ఇట్లాంటి ఆఫెన్స్ వీళ్ళు చేశారు. సో దీంట్లో చెప్పాల్సిందే మెయిన్ పాయింట్స్ అంటే ఈ కడపలో జరిగిన ప్రాపర్టీ ఆఫెన్స్ మీద కడప పోలీస్ చాలా సీరియస్ ఉన్నారు. వెంటనే చర్య తీసుకున్నాము. ఏదైనా మన దగ్గర ఉన్న ఆల్రెడీ 3000 వరకు పాత ఆఫెండర్స్కి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసాము. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, ఈ జీవితాల కోసం ఏం చేస్తున్నారు, వీళ్ళు బిహేవియర్ మార్చారా లేదా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడతాము, వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వీళ్ళ యాక్టివిటీస్ మీద మనమే వాచ్ పెడుతున్నాము. ఈవెన్ వీళ్ళ ఇక్కడే ఉంటారు, డిజిటల్ రికార్డ్స్ కూడా మనమే బిల్డప్ చేస్తున్నాము. వీళ్ళకి లొకేషన్ కోసం లాంజిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఈ మ్యాపింగ్ అంతా చేస్తున్నాం. అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ సీరియస్ తీసుకుని మనమే మ్యాక్సిమం ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ కోసం కడప పోలీస్ బాధ్యత తీసుకొని ట్రై చేస్తున్నాం. దీంట్లో స్పెషల్లీ ఎర్రగుంట్ల ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వీళ్ళకి నేను కడప పోలీస్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అవునా దీంట్లో కూడా మల్టిపుల్ టీమ్స్ మనమే ఫామ్ చేసే ఉన్నాం. 3 పోలీస్ స్టేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్ టీమ్స్. దీంట్లో కొన్ని క్లూస్ వచ్చాయి జస్ట్ రీసెంట్లీ 2, వెంటనే అది కూడా డిటెక్షన్ జరుగుతుంది. దీని మీద కూడా అందరూ పనిచేస్తున్నాం. ప్రధానంగా బాధితుడు పోగొట్టుకున్న సొమ్ము ఫిర్యాదు చేస్తే పెద్ద మొత్తంలో తీసుకోవడం లేదు, ఫిర్యాదులనే ఆరోపణలు అట్లాంటివి ఏమి వెంటనే రికవరీ జరుగుతుంది, లేకుంటే ఎక్కువ మొత్తం ఉంటే మా చేయి దాటిపోతుంది కాదు. మనమే ఎట్లాంటి ఇష్యూస్ ఎంకరేజ్ చేయట్లేదు, టాలరేట్ చేయట్లేదు. ఎవరైనా బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్లో వస్తే వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అండ్ ఆర్డర్స్ ఉన్నాయి. అప్పుడు కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే అందరూ ఈ మండే పీజీఆర్ఎస్ ఉంటుంది, అక్కడే రావచ్చు. అట్లాంటి ఇష్యూస్ నా దృష్టికి వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా కడతాము. ఎవరో ఇగ్నోర్ చేసి ఉంటే వీళ్ళ ఆఫీసర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.